ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. నష్టం లేనే లేదు యేసు రాజ్యములో, ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. నష్టం లేనే లేదు యేసు రాజ్యములో, ఆకలి బాధలు లేనే లేవు యేసు రాజ్యములో. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. పేద గొప్ప లేనే లేదు యేసు రాజ్యములో, కులము మతము లేనే లేదు యేసు రాజ్యములో. పేద గొప్ప లేనే లేదు యేసు రాజ్యములో, కులము మతము లేనే లేదు యేసు రాజ్యములో. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. దేవుని రాజ్యం, నీతి రాజ్యం, కల్మషములు లేని రాజ్యం, శాంతి రాజ్యం, కరుణ రాజ్యం, ప్రేమ రాజ్యం, యేసు రాజ్యం. ఆనందం సంతోషం యేసునిలో, ఆనందం సంతోషం యేసునిలో. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీ కొరకు ప్రతిదినం వ్యక్తిగతంగా మాకు తెలియచేయబడినటువంటి వారి అవసరతల కొరకు కుటుంబ ప్రార్థనలు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మీ అవసరతలు ప్రభు నామం పేరిట ఆయన తీర్చునుగాక. మంచిదండి. మరి యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకున్నాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని కలిసి చదువుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడు. వర్షించకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను, భూమి తన యొక్క ఫలమును ఇచ్చాను.
ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈవేళ దైవ వాక్యము ఆసక్తి కలిగిన ప్రార్థన. ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి. ఏకాంత ప్రార్థన, సహవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆసక్తి కలిగిన ప్రార్థన, ఇలాగున ఎన్నో చక్కటి బలమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఈవేళ దేవుని యొక్క నామం పెరట మనము ఆసక్తి కలిగిన ప్రార్థన, నిన్నటి ప్రార్థన మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని యొక్క ఆ బిడ్డలారా, మరి పాప క్షమాపణ కొరకు మనం చేసుకుని, అలాగే విశ్వాస సహితమైన ప్రార్థన కొరకు జ్ఞాపకం. అలాగున ప్రార్థనలో చాలా విధములు, రకములు ప్రార్థనలు భక్తులు వారు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంత ప్రార్థన ఆయన చేసినట్లు, మెలకువ కలిగి ప్రార్థన చేసినట్లు, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసినట్లు ఎన్నో విధాలు ప్రార్థనలు ఉంటూ ఉన్నాయి. ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానములో ఈ ప్రార్థన ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో భక్తుడు ఏలియాని చూపెడుతున్నారు. ఏలియా కొరకు దైవవాక్యం అంటుంది, అతడు కూడా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. అటువంటి స్వభావము కలిగినటువంటి ఏలియా ఆయనట ప్రార్థన చేస్తాడట. దేవుని యొక్క వాక్యములు చాలా క్లియర్గా ఇక్కడ వ్రాయబడింది. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు ఇక్కడట భూమి మీద వర్షింపలేదు. ఇంతవరకు వర్షాన్ని ఆప్ చేయగలిగినటువంటి వ్యక్తులు లోకములో ఎవరూ లేరు. కానీ ఇక్కడ ఏలియా ప్రవక్త తన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, తాను చేసినటువంటి ప్రార్థన ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన. తాను ప్రార్థన చేశాడు ఎందుకంటే వర్షం ఆగిపోవాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యెహోషువ ప్రార్థన చేశాడు. అయ్యలోనులోను గిబియోనులోను సూర్యుడా చంద్రుడా ఆగిపోండి, ప్రార్థనకు అసాధ్యమైనది లేదు. ఏలియా ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. దేవుని యొక్క వాక్యములో మనము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనములో పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. ఇక్కడ సంఘం అయితే అతని కొరకట అత్యాశక్తితో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆసక్తి, అత్యాశక్తి వారు కలిగి ప్రార్థన వారు చేస్తూ ఉన్నారు. 6వ వచనములో ఇక్కడ పేతురట ఆయన 2 సంకెళ్లతో ఆయన బంధించబడ్డాడు. 2 సైనికులు మధ్య ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అంతేకాకుండా కావలి వారట తలుపు ఎదుట చెరచాలను వారు కాచుకుని ఉన్నారు. 7వ వచనములో అంటాడు, ప్రభుదూత అతని దగ్గరికి వచ్చింది. అతడు ఉండినటువంటి గదిలో వెలుగు ప్రకాశించింది.
దూత పేతురునట ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని పిలిచినప్పుడట సంకెళ్ళు చేతి నుండి విడిపోయాయి. ఆ మొదట గవిని, రెండవ గవిని ఈ విధంగా ద్వారాలు ఉన్నాయి, మూయబడ్డాయి. కానీ పేతురు లేచి వెళుతూ ఉంటున్నప్పుడు వాటంతటా అవి ద్వారాలు తెరవబడ్డాయి. సంకెళ్ళు ఊడిపోవటానికి కారణం ప్రార్థన. ద్వారాలు తెరవబడటానికి కారణం ప్రార్థన. లోకము, లోకస్తులు, అపవాది క్రైస్తవ జీవితానికి, కుటుంబానికి సంకెళ్ళు వేస్తారు, బంధిస్తారు. కానీ మనం నమ్మినటువంటి దేవుడు బంధకాలను తొలగిస్తాడు, సంకెళ్లను విరగొడతాడు. ప్రార్థన ద్వారా తలుపులు తెరవబడతాయి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో భూకంపం కలిగింది. చూసారా, తలుపులు తెరవబడ్డాయి. కారణం వారి ప్రార్థన పాటలు. ఆసక్తితో ప్రార్థించినప్పుడు, అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు, విశ్వాసముతో ప్రార్థించినప్పుడు స్వస్థతతో పాటుగా దేవుని యొక్క కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల భూమి మీద వర్షము నిలిచిపోయింది. ముగింపుగా ఆలోచన చేస్తున్నప్పుడు అతడట మరలా తిరిగి ప్రార్థన చేసినప్పుడు భూమి అట మీద మరలా దేవుడు వర్షాన్ని వర్షింపచేశాడు అని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది. అందుకని ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే వర్షింపకూడనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలములిచ్చాను. కాబట్టి ప్రార్థన మానవ జీవితానికి ఒక గొప్ప ఆయుధం. ప్రార్థన దేవుడు మానవునికి ఇచ్చిన ఒక మంచి బహుమానం. అయితే మానవుడు తన అవసరతలలో ప్రభు దగ్గర మనం ఆసక్తి కలిగి, అతి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే భక్తుల యొక్క మొరను విన్నటువంటి దేవుడు, ప్రవక్త ఏలియా మొర విన్నటువంటి దేవుడు. అందుకనే అంటాడు, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అంటే ఆయన ప్రార్థన ఆలకించాడు. నీ ప్రార్థన ఆలకించడా అంటే ఆలకిస్తాడు. ఆలకించాలంటే నువ్వేం చేయాలి? ఆసక్తితో ప్రార్థన చేయమని దేవుని వాక్య ఉదయకాలం మాట్లాడుతుంది. అలాగని ఆసక్తితో ప్రార్థించి దైవ దీవెనలు పొందటానికి దేవుడు తోడుగుండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ప్రార్థన ఆసక్తితో చేసినప్పుడు జవాబిచ్చే దేవుడు నాయన. విశేషంగా ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించండి. వారు ఆయా పరీక్షల కొరకు సిద్ధపడుతుంటాడుగా జాయము కలుగుచ్చాడు. అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు, స్వస్థపరచండి. అలాగనే సత్యం గారు అనే విశ్వాసి కొన్ని నెలల క్రిందట యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు. నిరాశ నిస్పృహలో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, భయముతో ఉన్నారు. ధైర్యపరచండి, నిబ్బరమైన మనస్సు కలుగుచ్చేయండి. వారిని దర్శించండి, మీ పరిశుద్ధ హస్తాలతో తాకి స్వస్థపరిచి లేవనెత్తండి. ఇలాగ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఇంటి వద్ద ఉన్నారో, ఎవరైతే ఆందోళనతో ఉన్నారో వారందరినీ కూడా దర్శించి మా దేవుడు స్వస్థపరచు దేవుడు అనే నిరీక్షణలో నడిపించి ఆసక్తితో ప్రార్థించే మనస్సు కలుగుచ్చామని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మైందిన ఆహారం నేడు మా దయచే,
మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.